2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజగ్రహ సంచారములు ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతోంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుందండి ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతూ ఉంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కర్కాటకం వాళ్ళకి ఈ యొక్క పంచగ్రహ కూటమి 7వ స్థానమైనటువంటి మకరంలో పడుతుందండి. దీనివల్ల వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అంతా దేని మీద ఉంటుంది అంటే మ్యారేజ్, బిజినెస్, పార్ట్నర్షిప్, తర్వాత ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్స్ అండి, వీటి మీదనే ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రధానంగా అండ్ ఆల్సో కెరీర్ అండి, మకరం కాబట్టి. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్ కర్కాటకం వాళ్ళకి 2 ప్లానెట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి, చంద్రుడు అండ్ బుధుడు అనమాట. సో వీటి వల్ల ట్రావెలింగ్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి గొడవలు కానీ, తగాదాలు కానీ, మనస్పర్ధలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పొచ్చు. బుధుడు ఎప్పుడైతే బాగున్నారో 3rd లార్డ్ కాబట్టి సిబిలింగ్స్తో ఆస్తి తగాదాలు కానీ ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి. ఆల్రెడీ ఎప్పుడో మీరు పడినటువంటి కష్టానికి తాలూకు ప్రతిఫలం ఈ టైంలో అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ చేయడానికి, ఏదో ఒక కష్టపడడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రబలం బాగుందండి, ఇదే మిమ్మల్ని కాపాడుతోంది. 19, 20వ తారీఖుల్లో పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా మీకు అనుకూలిస్తున్నారు, ఆయనే మీ రాష్ట్రాధిపతి.
దీనివల్ల ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడగలిగే మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. బట్ మిగతా 3 గ్రహాలైన రవి, కుజ, శుక్ర వీళ్ళ ముగ్గురు కూడా ప్రతికూలంగా లేరు, అలానే అనుకూలంగా లేరు. న్యూట్రల్ గా పార్షియల్లీ మిశ్రమంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు? సప్తమం కాబట్టి. బట్ అక్కడ రవి కూడా ఉన్నారండి. రవి ఎవరండి? మీకు ద్వితీయ అధిపతి. దీనివల్ల మనీ అనేటువంటిది వచ్చేవి బ్లాక్ అవ్వచ్చు, విపరీతంగా ఖర్చులు అవ్వచ్చు, తర్వాత కెరీర్లో ఒడిదుడుకులు రావచ్చు. కెరీర్లో మీరు చేసే చిన్న చిన్న తప్పుల తాలూకు ప్రతిఫలాన్ని, చిన్న చిన్న అవమానాల్ని చూడవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండండి. తెలివితేటలతో అడుగులు వేస్తే దాన్ని చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. తర్వాత విషయం హెల్త్ అండి. ఎందుకంటే రవి కాబట్టి ఆరోగ్యకారకుడు కాబట్టి సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుజుడు కూడా బాగా లేదండి. కుజుడు అనేటువంటి ఆయన 5th and 10th లార్డ్. దీనివల్ల ఏం జరుగుతుంది? కెరీర్ పట్ల ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం, కానీ కెరీర్లో షిఫ్ట్ అవుదాం, జాబ్ మారదాం, లేకపోతే ఈ వేరే బిజినెస్లోకి ఎంటర్ అవుదాం, ఇలాంటి ఆలోచనలు పుట్టచ్చు. లేకపోతే ప్లేస్ మారదామని, స్థాన చలనము అంటుంటాం కదా, అలాంటివి మారదామని ఆలోచనలు పుడుతుంటాయి. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వ్యక్తిగత జాతకం కూడా. సో తర్వాత ఏంటి అంటే శుక్ర బలము అనేటువంటిది కనబడట్లేదు. దీనివల్ల 4th లార్డ్ కాబట్టి మానసిక ప్రశాంతత ఎంత ఉన్నా సరే భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తర్వాత ఏంటంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కీచులాటలు కానీ కలహాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా నెగ్లిజిబుల్ దోషమేనండి, పెద్దగా ఇబ్బంది పెట్టే దోషం కాదు. 7వ స్థానం అంటే మంచి స్థానమే కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆ సమస్య మాత్రం కనబడుతుంది, ఎంతో కొంత బాధ పెడుతుంది. దానికోసం మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే ఇంట్లో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయండి, ఆదిత్య హృదయాన్ని జపం చేయండి. ఈ రెండిటి యొక్క రెమెడీస్ వల్ల రవి, కుజ, శుక్రగ్రహ సంచారములు అనుకూలించి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కెరీర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.